నీతిమంతుడు ఒక భక్తుడు మరణిస్తే కొన్ని లక్షలాది మంది సేవకులను, నీతిమంతులను, భక్తులను దేవుడు లేపుతాడండి. ఇక మీదట క్రైస్తవ గొంతు ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరూ ఆపలేరు. క్రైస్తవ్యం ఒక వేగాన్ని కూడా ఎవరు ఆపలేరు. క్రైస్తవ్యం ఇక మీదట ప్రబలిల్లబోతుంది, ప్రజ్వలిల్లబోతుంది. దేశ విదేశాలు మారుమ్రోగబోతుంది. అట్టి ఉజ్జీవం క్రైస్తవ్యంలో దేవుడు రగిలించబోతున్నాడు. ఒక గొప్ప సంతోషకరమైన మాట ఏంటంటే, ఒక్క దైవజనుడు ప్రవీణ్ గారి యొక్క మరణము ద్వారా దైవజనులు భారతదేశంలో, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రములో ఉన్న దైవజనులు అందరూ కూడా ఏకమై ఒక్క వేదిక మీదకి వచ్చున్నారు. ఆ దైవజనుడు చేసిన గొప్ప, ఆయన మరణం చేసిన గొప్ప పని ఏంటంటే, సేవకులలో, క్రైస్తవ్యంలో ఒక ఐక్యతను తీసుకొచ్చింది. ఆమేన్. ఎంతకాలము లేని ఐక్యత, ఎంతకాలము లేని వేదిక. అందరూ సేవకులందరూ ఒక్క వేదిక మీదకి వచ్చి ఐక్యతతో గలమెత్తుతున్నారు. అది దేవుడు కోరిన పని.